నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ రామ్. మాదాపూర్లో ఒక అమానుష్య ఘటన జరిగింది. ఆ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారిని తెలుసుకుందాం. నమస్తే. ఏంటి ఆ సంఘటన? అసలు బ్రూటల్గా జరిగిందని వింటున్నాం. ఏంటి అసలు ఎలా జరిగింది? బేసిక్గా జయంత్ గౌడ్ చనిపోయిన మనిషి. ఈ అబ్బాయి గతంలో కూడా ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి 3 months జైల్లో ఉండి వచ్చిన అతను. ఎప్పుడో మర్డర్ కేసు అంటే పెద్ద ఎంత వయసు అనుకోదు, 21 years అబ్బాయి, చిన్న అబ్బాయి. రాత్రిపూట యాక్చువల్గా మనకు వైన్స్ బంద్ అయిన తర్వాత మందు కోసం కొంతమంది తిరుగుతూ ఉంటారు, ఈ జులాయి గాళ్ళు. ఆ మందు కోసం అంటే మందు కొనడానికి కాదు, బ్లాక్లో. ఎవడెవడైతే ఈ నిర్మానుష ప్రదేశాల్లో తాగడానికి వెళ్తారు కదా, వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర ఉన్న హాఫ్ బాటిల్ దొబ్బేసుకొని రావడం. ఓహో, ఈ టైప్ చిల్లర గ్యాంగ్స్. కొన్ని ఇప్పుడు మనకి ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో, హాస్పిటల్స్ ఉంటే బ్యాక్ సైడ్ కొంచెం బ్యాక్ యార్డ్ అలా ఉంటుంది కదా. అంటే అసాంఘిక కార్యకలాపాలు, మందులు, ఇంకేమైనా అడ్డమైన పనులన్నీ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అలాంటి ప్రదేశాలు కొన్ని. సో ఇట్లాంటి చోటికి వీళ్ళు వెళ్తారు. ఏదైనా సెలబ్రేషన్స్ అంటే ఇన్ కేసు లైక్ ఇప్పుడు ఈ మధ్యకాలంలో బర్త్డేస్ ఏం చేస్తున్నారు, బండి మీద కేక్ పెట్టి ఎక్కడ పడితే అక్కడ చేసేసుకుంటున్నారు. ఈ జయంత్ గౌడ్ వీళ్ళ మమ్మీ బర్త్డే ఆ రోజు, నిన్న. వాళ్ళ అమ్మ బర్త్డే సందర్భంగా ఫ్రెండ్స్కి వాళ్ళమ్మ డబ్బులు ఇచ్చి పార్టీ చేసుకుంటానిందో లేకపోతే వీడు డబ్బులు తీసుకొని ఫ్రెండ్స్ని చేసుకున్నాడో, మొత్తానికైతే తాగుడు ప్రోగ్రాం పెట్టుకున్నారు. తాగుడు ప్రోగ్రాంలకి అనుకూలమైన లొకేషన్స్, ఇందాక మనం చెప్పినటువంటి లొకేషన్ వీళ్ళకి ఎక్కడ కుదిరిందంటే మన యశోద హాస్పిటల్ మాదాపూర్ బ్యాక్ సైడ్. అక్కడ ఏంటంటే అది 100 feet రోడ్ నుంచి యశోదాకి వెళ్తావు కదా, దాని ఆపోజిట్లో నీకు కొంచెం అంత ఈ కొండ గుట్టలు, కొంచెం మామూలు స్పేస్ ఉంటుంది. నీకు అది ఎట్లా చెప్పాలి, ఒకప్పుడు అన్నపూర్ణ స్టూడియో ఆ రోడ్డు పడకముందు ఇప్పటికి కూడా పక్కన కొంచెం స్పేస్ ఉంటుంది. కైట్స్ ఎగరేసుకుంటారు, కూర్చొని తాగుతూ ఉంటారు. ఆ టైప్ ఆఫ్, కొంచెం వాటర్ ఉంటే ఈ దోబీలు వస్తారు ఉతుక్కోవడానికి, ఆ టైప్ ఆఫ్ ఏరియా అనమాట. అట్లాంటి ఏరియా ఉంటుంది. నాకు బాగా అవగాహన వచ్చింది. నేను అక్కడే నా నడుము నొప్పి ట్రీట్మెంట్కి వెళ్ళా అప్పట్లో. అవి వెళ్తుంటే కనిపించేది ఆ ఏరియా. అనుకూలంగా ఉంటుంది తాగడానికి అది. అక్కడ వీళ్ళు పార్టీ చేసుకుంటున్నారు. రాత్రిపూట అట్లాంటి ఏరియాస్కి వచ్చి హిజ్రాలు ఉంటే వాళ్ళని బెదిరించి డబ్బులు తీసుకుంటారు. హిజ్రాస్ని కూడా వాళ్ళే అడుక్కుంటారు పాపం. వీళ్ళు హిజ్రాల దగ్గరికి వెళ్తారు. వాడేదో నాకు 500 ఇవ్వడానికి వచ్చాడేమో అని వీళ్ళు ఆశపడి వెళ్తారు. వాళ్ళని పట్టుకొని 4 కొడతాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి వాళ్ళ దగ్గర ఉండే ఆ చిల్లర దొబ్బేస్తారు. నెక్స్ట్ కొంతమంది ప్రాస్టిట్యూషన్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బేస్తారు. తాగుబోతు పిల్లలు ఉంటారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ దగ్గర బాటిల్స్ ఎత్తుకెళ్తారు. ఇట్లాంటి గ్యాంగ్ ఓన్లీ ఫర్ దానికే, రాత్రి నుంచి ఏం చేయరు. వాళ్ళ దగ్గర కొంచెం 200-300 ఉంటే అవి కూడా లాక్కుంటారు. ఒక రకంగా వీళ్ళు వీళ్ళు దొంగలే. అవతల పిల్లలు కూడా పెద్ద నువ్వు చెప్పుకునే రేంజ్ పిల్లలేం కాదు. కానీ ఈ వచ్చిన గ్యాంగ్కి తెలియదు అసలు అక్కడ ఏం జరిగింది అనేది. ఇక్కడ విషయం ఏంటంటే, ఆ జయంత్ గౌడ్ కూడా ఇంతకుముందు గొడవలకి అలవాటు పడే అబ్బాయే. గతంలో కూడా ఒక మర్డర్ కేసులో జైలుకి వెళ్ళి వచ్చాడు, 3 months ఉన్నాడు. వాడు పిల్లోడు అనుకొని వీళ్ళు ఏమి చేయలేడు అనుకొని గొడవకి వెళ్ళారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఏమరా మంది ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని గొడవ. అట్లెట్లు ఇస్తారు, అదేంటిది ఏంటని వీడు కొంచెం అగ్రెసివ్గా మాట్లాడతారు. ఆబ్వియస్లీ ఆల్రెడీ తాగుంటారు కాబట్టి, పైకి గొడవలు అలవాటే కాబట్టి. అక్కడ జరిగిన క్లాష్ వీళ్ళు ఏ అనే టైంలో కొంచెం 1-2 మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. పైగా ఆ రోజు వాళ్ళ అమ్మ బర్త్డే. వీళ్ళు తరచుగా మాట్లాడేటప్పుడు ఎల్ అనే పదాలు వాడుతూ ఉంటారు. పోరా, ఎల్ నా కొడక అనేసి. తెలిసిందే కదా, వైన్ షాప్ వెనకాల కొట్లాడుకునే వాళ్ళు అనేది వస్తుంది మెయిన్గా. ఇట్లాంటి పదాలు. వాడు ఆల్రెడీ వాళ్ళ అమ్మ బర్త్డే ఆ రోజు. వీడు వాడిని పోరా ఎల్ డాష్ అంటే వాడు తట్టుకోలేడు. వాడు 4 తన్నాడు. నన్ను దాంతో రే పిల్లాడా అని చెప్పేసి ఆ దగ్గరున్న దాంతో ఇష్టం ఉన్నట్టు పొడి చేశారు. బీర్ బాటిళ్ళు పగలగొట్టి. ఎవరైతే గొడవకు వచ్చారో వాళ్ళు, ఘర్షణ జరిగింది. వాడిని అక్కడే పడేసిపోయారు. రాత్రి 1:30కి పోలీసులకి 100కి కాల్ వచ్చింది. ఇక్కడ మాదాపూర్లో యశోద హాస్పిటల్ బ్యాక్ సైడ్ చావు బతుకులో ఒకడు ఉన్నాడు అని ఎవరో పొడి చేశారు అని 100 వచ్చారు. వాడిని తీసుకెళ్ళేలోపే చనిపోయాడు అప్పటికే పిల్లోడు. ఏదో అంటే ఇలాంటి క్రైమ్ ఎక్కువ జరుగుతుందంటే వాట్స్ ద రీజన్స్?
వాట్స్ ద రీజన్? సమయం సందర్భం వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నా. మరి ఈ వీడియో ఎవరికి రీచ్ అవుతో ఎంత రీచ్ అవుతో నాకు తెలియదు. నీకు కుదిరితే పోలీస్ వాళ్ళకి ఎవరికైనా ట్యాగ్ చెయ్యి, ఇన్ కేస్ నీకు వల్ల అయితే. రీజన్ చెప్తున్నా, ఇప్పుడు రాత్రిపూట ఈ అన్ని బస్తీలలో హైదరాబాద్లో నిర్మానుష్య ప్రాంతాలలో కొంచెం ఇట్లా కొండలు గుట్టలు పొదలు చెట్లు ఉండే దగ్గర బస్తీ కుర్రోళ్ళు ఏం చేస్తున్నారంటే, అంటే ఆ ఏరియా మీద బాగా పట్టున్న వాళ్ళు, బాగా తెలిసిన వాళ్ళు అక్కడ బర్త్డే పార్టీలు తాగుళ్ళు ఊగుళ్ళు అన్నీ చేస్తున్నారు. నెక్స్ట్ ఒక గ్యాంగ్ అదే పనిగా తిరుగుతున్నారు కొంతమంది బండ్లు వేసుకొని. రాత్రిపూట నైట్ టైంలో వీళ్ళ టార్గెట్ అట్లాంటి పార్టీలు చేసుకునే పిల్లలు, హిజ్రాలు, ప్రాస్టిట్యూట్స్. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించి వాళ్ళని కొట్టి తిట్టి వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కోవడం. భిక్షకాలను కూడా వదలట్లేదు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, రోడ్డు మీద ఆ రోజంతా ఇంట్లో వండుకొని ఇట్లా పెట్టుకుంటారు కదా మీల్స్, చికెన్ రైస్, మటన్, కుమార్ యాంటీ టైప్ సెటప్లు. ఈ సెటప్లో వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. వాడి దగ్గర వాడు పాకలో ఉండే వండుకోవచ్చు, అక్కడ రోడ్డు మీద పెట్టుకుంటాడు ప్లాస్టిక్ స్టూల్ వేసి. ఆ రోజు ఎంత కాదన్నా 5,000, 6,000, 10,000 వస్తాయి డబ్బులు వాళ్ళకి. అంటే ప్లేట్ 100 అమ్ముతూ ఉంటారు కదా. అవి మళ్ళీ నెక్స్ట్ డే వాడికి రొటేట్ అవ్వాలి. యాక్చువల్గా చెప్పాలంటే మధ్యాహ్నం పెట్టుకొని 3కో 4కో 5కో వెళ్తారు. రాత్రంతా కష్టపడి పొద్దుంతా కష్టపడకుండా మంచి నిద్రలో పడుకుంటారు. వాళ్ళ పాకల్లోకి వెళ్ళి దూరుతున్నారు డబ్బులు దొంగతనం చేయడానికి. అక్కడ వాళ్ళ దాంట్లో దొంగతనం జరుగుతుంది ఎవరు అనుకోరు. బేసికల్లీ వాళ్ళు చేసే పని ఏంటి? చిన్న పని, ఇంట్లో పప్పు ఉప్పు వండుకొని ఏదో కూరలు వండుకొని రోడ్డు మీద పెడతారు. వీళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నెక్స్ట్ గణేష్ మండపాలు పెట్టినప్పుడు గణేష్ మండపాల హుండీలు టార్గెట్ చేస్తారు. ప్రతి గల్లీకి ఉంటాయి గణేష్ మండపాలు. అంత ప్రొటెక్ట్ చేయవు కదా, క్లాత్తోనే కదా నువ్వు కట్టేది. కానీ హుండీ ఉంటుంది అక్కడ. ఆ విగ్రహం పెట్టిన ఆ కాలనీ వాళ్ళందరూ ఎంతో కొంత 100, 200 వేస్తారు. అందులో 10,000 అని ఉంటుంది కదా. అవి దొంగతనాలు చేయడం, ఇట్లాంటి గ్యాంగ్స్ తిరుగుతున్నారు. దీన్ని మనం ఎంత పెట్రోలింగ్ తిరుగుతున్నా కూడా ఎవరు దీన్ని అడ్డుకోలేకపోతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, మన స్విగ్గీ జొమాటో ఇవి ఉన్నాయి కదా, దాంట్లో పాన్ కార్నర్ అని ఒకటి ఉంటుంది. నువ్వు అది ఓపెన్ చేయి. ఓపెన్ చేస్తే నీకు ఇప్పుడు కూడా ఓపెన్ చేసి చూడు, నీకు రోల్స్ వస్తాయి. ఆ రోల్స్లో ఖచ్చితంగా వాడు గంజాయే తాగాల, ఇంకేం తాగడానికి లేదు. సో ఎవడైతే ఆర్డర్ చేస్తున్నాడో రోల్స్, మనకి దగ్గర డేటా ఉంటుంది కదా స్విగ్గీ జొమాటో దగ్గర, వీళ్ళు కూడా రెస్పాన్సిబుల్ తీసుకొని వాళ్ళ పోలీసులకు అప్పచెప్పితే వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని, వీళ్ళనేం అనరులే పాపం, వీళ్ళు బాధితులే అనుకుందాం. వీడికి ఎవడైతే సప్లై చేశారో పెడ్లర్స్ ఉంటారు, వాళ్ళు దొరుకుతారు కదా, అలా కూడా పట్టుకోవచ్చు. ఇది రైట్. క్రైములు చాలా జరుగుతున్నాయి, పోలీసులకు తెలియకుండా జరుగుతున్నాయి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తెలిసేసరికి ప్రాణాలు పోతున్నాయి. దీన్ని అడ్డుకోవడానికి ఏం లేవు, ఇంకా అడ్డుకోవడానికి ఏం లేవంటే ఈ నిర్మానుష్య ప్రదేశాల్లో ఎప్పుడో కన్నేసి ఉంచితే ఉండదు. కన్నేయకపోయినా పర్లేదు, నిర్మానుష్య ప్రదేశాల్లో సీసీటీవీలు పెట్టి వదిలే. బీట్ పోలీసులు తిరుగుతూనే ఉంటారు కదా నైట్ అంతా. కానీ అన్ని చోట్ల వాళ్ళు తిరగలేరు కదా. ఇప్పుడు యశోద ముందు వీళ్ళు ఉన్నారనుకో, వెనకాల హత్య జరిగింది, నువ్వు వచ్చేసరికి హత్య జరిగిపోయింది, ఇంకేం చేస్తారు? అయితే నిర్మానుష్య ప్రదేశాల్లో కూడా సీసీటీవీలు పెడితే దాన్ని కూడా మనము రోజు ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయో ఒక ఇది పెట్టుకుంటా చేస్తూ ఉంటే మేబీ కొంచెం కొద్ది వరకు మనం అరికట్టే ఉంటుంది, లేకపోతే ఇంకేం చేయాలి. రైట్. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ ద టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.